సృష్టిలో భూమిపై ఎన్నో మహావృక్షాలు, ఎన్నో కలుపు మొక్కలు లాగా ఎందరో మహానుభావుల తర్వాత ఆధ్యాత్మికంలో సహస్రావధానులు ముగ్గురు మాత్రమే. వారు మాడుగుల నాగఫణి శర్మ 1020 అంశాలతో, మేడసాని మోహం 5000 అంశాలతో, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఆయన 5000 అంశాలతో పంచసహస్రావధానం చేశారు. మిగిలిన వారందరితో పోలిస్తే గరికపాటి నరసింహారావు ఒక మహాసహస్రావధాని. ఆయన 275 అష్టావధానాలు పూర్తి చేసి ఒక మహాసహస్రావధానుడిగా పేరు పొందిన ఒకే ఒక వ్యక్తి డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు. సహస్రావధానం చేయడానికి ఎంతో పవర్ ఉండాలి, కింద దమ్ముండాలి. ఇలా పంచసహస్రావధానం, సహస్రావధానం, అష్టావధానాలు చేసిన వీరికి సాష్టాంగ పాదాభివందనాలు. అయితే ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు ఆర్జీవి లాంటి వారైతే, మహాసహస్రావధానుడు డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు పూరి జగన్నాథ్ లాంటి వారు. మిగతా వారంతా మహావృక్షాలతో మహావృక్షాలలో కలిసిపోయిన కలుపు మొక్కల్లాంటి వారు. అన్ని మహావృక్షాలు, కలుపు మొక్కలు ఒకే జాతికి చెందిన వృక్షాలు వేరే, కలుపు మొక్కలు వేరే. అలాగే స్పిరిచువల్ వేరు, ఫిలాసఫర్స్ వేరు. అయితే ఫిలాసఫర్స్లో స్పిరిచువల్ ఉన్నట్లు స్పిరిచువల్లో ఫిలాసఫర్స్ ఉన్నారు. ఆ మహావృక్షాలలో కలుపు మొక్కలకే కలుపు మొక్కల్లాంటి వాణ్ణి. ఆ కలుపు మొక్కకి కలిగిన ఆలోచననే ఈయన ఫిలాసఫీ.